ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అవుతుంది? బాగుందన్న. ఏమైనా వస్తున్నాయి పథకాలు మీకు? అన్ని వస్తున్నాయి. ఏం వస్తాయి? అమ్మఒడి వస్తుందా? వస్తుంది. అమ్మఒడి వస్తున్నాయి. ఇంత ముందు జగన్ అన్న ఉన్నప్పుడు నాకు ఒక్కడికి వచ్చాయి. ఇప్పుడు మా అక్కలో కూడా వస్తున్నాయి, ముగ్గురికి వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు తెచ్చుకోవడానికి ఎవరు లేరు. మా నాన్న లేరు. రోజు వెళ్తుంటే బ్యాంక్ లో క్యూ కట్టేసరికి తీసుకురాలేకపోతున్నారు. గ్యాస్ బండ్ ఉచితంగా 3 గ్యాస్ బండ్లు అన్నారుగా? వచ్చాయి. 3 నెలలు కూడా వస్తుంది ఒక సిలిండర్. దాంట్లో గ్యాస్ నింపారో మరి ఏం నింపారో కానీ తెలియదు కానీ 3 నెలలు 4 నెలలు వస్తుంది. అయిపోట్ల సంవత్సరానికి వచ్చేసరికి 2 సరిపోయేటట్టున్నాయి. 3 అవసరం లేదు. నిజం అన్న. రైతులు బాగుంది. మిరగాయలు 20,000 అమ్ముతున్నాయి. ఆ పొగాకు ఒక 15,000 అమ్ముతున్నాయి. అందులో ఒక 10,000 అమ్ముతున్నాయి కింట. పత్తి వచ్చేసి ఒక 8,000 అమ్ముతుంది. రైతులు శుభ్రంగా బతుకుతున్నారు బాగా. సబ్సిడీ గానీ అలాగే నష్టపరిహారం కూడా డబ్బులు పడ్డాయి మొన్న. మిర్చి మొన్న వరదలు వానలు పడుతుంటే ఒక్కో రైతుకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. వానలు పడుతుంటే ఒక్కో రైతుకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. అదే నష్టపరిహారం. పత్తి మిరప అన్నిటి ఆ డబ్బులు ఇంకా బ్యాంక్ అకౌంట్ లోనే ఉన్నాయంట. జనాలు పోతుంటే అడిగే క్యూ కట్టేసరికి తీసుకురాలేకపోతున్నారు. నిజమా? ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా ఉంది. హాస్పిటల్ బయటే ట్రీట్మెంట్ చేస్తున్నారు మొత్తం. నిజమే అన్న. అభివృద్ధి ఎలా జరుగుతుంది రాష్ట్రంలో? బ్రహ్మాండం జరుగుతుంది. బిల్డింగ్లు బ్రహ్మాండం కడుతున్నారు. ఊరికి 4-5 బిల్డింగ్